బైబిల్ కథ యోనా మరియు పెద్ద చేప. యోనా దేవుని ప్రవక్త. ఒకరోజు దేవుడు యోనాతో ఇలా చెప్పాడు, నినేవెకు వెళ్ళి అక్కడి ప్రజలకు వారి చెడ్డ పనులను ఆపమని చెప్పు. కాని యోనా వెళ్ళాలని అనుకోలేదు. దేవుని నుంచి దూరంగా పారిపోవాలని ప్రయత్నించాడు. అతను ఒక నౌకలో ఎక్కి వేరే దిశగా ప్రయాణించాడు. సముద్రంలో ఉన్నప్పుడు దేవుడు ఒక భయంకరమైన తుపాను పంపాడు. నౌకలో ఉన్నవారు భయపడ్డారు. వారి దేవుళ్లను ప్రార్థించారు, కాని తుపాను ఇంకా పెరిగింది. యోనా వారికి చెప్పాడు, నేను దేవుని ఆజ్ఞను పాటించలేదు, అందుకే ఈ తుపాను వచ్చింది. నన్ను సముద్రంలో పడేయండి, తుపాను ఆగిపోతుంది. వారు మొదట అలా చేయలేదు, కాని చివరకు యోనాను సముద్రంలో పడేశారు. అప్పుడే తుపాను ఆగిపోయింది. దేవుడు ఒక పెద్ద చేపను పంపి యోనాను మింగమని ఆజ్ఞాపించాడు. యోనా 3 రోజులు 3 రాత్రులు ఆ చేప కడుపులో ఉన్నాడు. చేప కడుపులో యోనా ఇలా ప్రార్థించాడు, దేవా, నా ప్రాణాన్ని రక్షించినందుకు ధన్యవాదాలు. ఇకపై నీ మాట వింటాను. దేవుడు అతని ప్రార్థన విని చేపను తీరానికి పంపి యోనాను బయటికి ఉమ్మించాడు. తర్వాత దేవుడు మళ్ళీ అన్నాడు, నినేవెకు వెళ్ళి నా మాట చెప్పు. ఈసారి యోనా దేవుని ఆజ్ఞను పాటించాడు. అతను నినేవెకు వెళ్ళి చెప్పాడు, ఇంకా 40 రోజుల్లో నినేవె నాశనమవుతుంది. పాపాలను ఆపకపోతే. నినేవె ప్రజలు యోనా మాట విని భయపడ్డారు, ప్రార్థించారు, పాపాలను వదిలేశారు. దేవుడు వారి మార్పును చూసి నినేవెను నాశనం చేయకుండా కాపాడాడు. యోనాకు అర్థమైంది, దేవుడు క్షమించేవాడు, ప్రేమించేవాడు, దయగల దేవుడు.